న్యూస్ ఎక్స్ప్రెస్ నేను సింధూరా. స్వరాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాజీలేని పోరాటం చేశారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఏర్పాటే జీవిత లక్ష్యంగా ఆయన ముందుకు సాగారన్నారు. తెలంగాణ అస్తిత్వం కోల్పోకుండా ఉండాలని ఆయన జీవితకాలమంతా పనిచేశారని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా గట్టిగా నిలబడిన దీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కేసీఆర్ యాది చేసుకున్నారు. తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కోండి అనే విధంగా జీఆర్ఎంబీ ఎజెండాలోని అంశాలున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు నిలబడి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులను అనుమతులు సాధిస్తే వాటిపై రివ్యూకి ఎలా పెడతారని నిలదీశారు. 7 ప్రాజెక్టులను రద్దు చేయాలనే ఎజెండా తయారవుతుంటే తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారని, ఒకవేళ ఇంజనీర్లు చెప్పినా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడా అని హరీష్ రావు నిలదీశారు. బీఆర్ఎస్ ప్రశ్నించే వరకు దేవాదులలో 5 మోటార్లు నడిచాయన్నారు హరీష్ రావు. తాము ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారే 9 మోటార్లు ఆన్ చేశారని చెప్పారు. కాళేశ్వరం ప్యాకేజ్ 6లో 4 మోటార్లు నడుస్తున్నాయని తెలిపారు. నీళ్లన్నీ కిందకి వదిలిపెడుతున్నారని మండిపడ్డారు. నీళ్లెత్తడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావటం లేదని దుయ్యబట్టారు హరీష్ రావు. భారీ వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతుల సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సొంత కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిని కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని జోగు రామన్న వివరించారు. వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి కేవలం శిలాఫలకాలకే పరిమితమవుతోందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. 2 ఏళ్ల క్రితం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి వేసిన శిలాఫలకాలు ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా అలానే ఉండిపోయాయని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ను సందర్శించిన అనంతరం R&B గెస్ట్ హౌస్లోని శిలాఫలకం వద్ద కేక్ కట్ చేసి ఆనంద్ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు దేవాదులకు వెళ్లటాన్ని క్షుద్ర పూజలతో ముడిపెట్టి మాట్లాడటం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలపై ఒంటెద్దు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ మంత్రి హరీష్ రావుపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఇక హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆటో డ్రైవర్ల యూనియన్ డిమాండ్ చేసింది. ఇచ్చిన హామీ మేరకు ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆటో డ్రైవర్ల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో దగాపడ్డ ఆటో డ్రైవర్లు అనే అంశంపై జరిగిన చర్చకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆల్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల జేఏసీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 ఆర్థిక సహాయాన్ని బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంలో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ డిమాండ్ చేసింది. పనిభారం తగ్గించి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కల్వకుర్తి డిపోలోనే అత్యధిక పనిభారం మోపుతూ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ఆరోపించారు. పని ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు కార్మికులు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు విధుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనపై సిద్దిపేట జిల్లా ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. గుంతలు పడి నీటిమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 16వ వార్డులో భారీమాం చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలన్నీ నీటితో నిండగా నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై గుంతలు పడటంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మండిపడ్డారు. రద్దీగా ఉండే రోడ్డు పరిస్థితి దుర్భరంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఎరువుల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నిన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు ఇప్పుడు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలతో ప్రకృతి సహకరిస్తున్నా యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఎరువుల బుకింగ్ యాప్లో సాంకేతిక సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువుల కోసం సొసైటీ కార్యాలయాలు, దుకాణాల వద్ద బారులు తీరారు. యాప్ పనిచేయకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాచి చివరకు ఖాళీ చేతులతోనే వెనుతిరిగారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఎరువుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎరువుల బుకింగ్ యాప్లో సాంకేతిక సమస్యలు ఎన్నో తలెత్తుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు మొబైల్ నెంబర్ లింక్ కాలేదన్న కారణంతో ఎరువులు ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో ఎరువుల కోసం సొసైటీ కార్యాలయాలు, దుకాణాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో గంటల తరబడి వేచి చూసి ఖాళీ చేతులతో వెనుతిరుగుతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వేలాది ఎకరాల ప్రైవేటు భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. గట్కేసర్ మండలంలోని వేల ఎకరాల భూములను ప్రొహిబిషన్ కేటగిరీ జాబితాలో చేర్చడం గందరగోళానికి దారితీసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నారాపల్లిని చేర్చారు. దాంతో ప్రైవేట్ స్థలాలు నిషేధిత జాబితాలో చేరటంపై వివాదాస్పదమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 22A సాకుగా చూపి భూదందాకు తెరలేపిందని జనం మండిపడుతున్నారు. గట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు నారాపల్లి వాసులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక వెంటనే నిషేధిత జాబితా నుంచి నారాపల్లిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అనుకుంట గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎయిర్పోర్టు నిర్మాణంతో తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారితో పాటు 90% పొలాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును సేకరిస్తే ఊరిని కూడా ఖాళీ చేయించాలని అన్నారు. భూములకు సంబంధించి మార్కెట్ ధరకు 3 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోయామని బిజనపల్లి మండలానికి చెందిన రైతులు వాపోతున్నారు. దళారులు చేసిన మోసం పట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని రైతులు బాధపడుతున్నారు. కోట్ల రూపాయల మేర నష్టపోయిన వందలాది మంది రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా, భీమా నుంచి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,44,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,49,387 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7.40 టీఎంసీలకు చేరింది. ఇక ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కైతలాపూర్లో కేసీఆర్ కట్టించిన 145 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇష్టారాజ్యంగా అనర్హులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, అధికారుల పైరవీలతో నిరుపేదలకు దక్కాల్సిన ఇళ్లను కాజేస్తున్నారన్నారు. అర్హులకు కాకుండా ఇష్టారాజ్యంగా ఇళ్లను కేటాయిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు మాధవరం కృష్ణారావు. మత్తు పానీయాలకు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇక జీవితాలను తీర్చిదిద్దే విద్యపైనే దృష్టి పెట్టాలని కోరారు. నషాముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో పటాన్చేరు మైత్రి గ్రౌండ్స్ లో నిర్వహించిన మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సులో మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. మారుమూల పల్లెలను మండలంగా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిదని నిజామాబాద్ జిల్లా మెండోరా మండల బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అలాంటి నేతపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇక మండలంలో అసంతృప్తిగా నిర్మించిన ఇళ్లను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నిధుల సాకు చెప్పి పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కార్ అడ్డుకుంటుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకరంగా మారిందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు లేక కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేసే పరిస్థితి నెలకొందని రాజిరెడ్డి అన్నారు. మందమర్రి సివిల్ డిపార్ట్మెంట్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకి చెందిన 50 మంది కార్మికులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు. వీరందరినీ రాజిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ఏసీబీ కోర్టు షరతులు విధించింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, యుఎస్, జర్మనీ, చైనా వెళ్లేందుకు అనుమతి కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు రేవంత్. ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన పాస్పోర్ట్ ఇవ్వాలని, బెయిల్ కండిషన్లు సడలించాలని కోర్టును కోరారు. అయితే సీఎంకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. ₹1,00,000 షూరిటీ సమర్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. విదేశాల్లో ఉండే అడ్రస్, కాంట్రాక్ట్ డీటెయిల్స్ కూడా కోర్టుకు ఇవ్వాలని కండిషన్ పెట్టింది. సెప్టెంబర్ 18లోగా పాస్పోర్ట్ తిరిగి అప్పగిస్తానంటూ అఫిడవిట్ సమర్పించాలని రేవంత్ను ఆదేశించింది కోర్టు. కాంగ్రెస్ అంటేనే కలహం, వర్గ రాజకీయం ఆ పార్టీ పేటెంట్. గ్రూపులుగా విడిపోవటం హస్తం పార్టీలో కామన్. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కూడా వర్గపోరు ఒక రేంజ్ లో నడుస్తోంది. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, నియోజకవర్గ నాయకుడు విశ్వవర్మ, ఈ 3 గ్రూపులతో పార్టీ గందరగోళంగా మారింది. దీంతో గాంధీభవన్లో ఆందోళన బాట పట్టారు ఆసిఫాబాద్ జిల్లా నేతలు, కార్యకర్తలు. ఆసిఫాబాద్ డీసీసీని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలన్నారు కాంగ్రెస్ నేతలు. వేములవాడ గుడి చెరువుపై ప్రారంభించిన బండ్ పార్క్ వల్ల స్థానికులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. పార్కును ప్రారంభించినా ప్రజలకు అనుమతి లేకుండా పోయింది. దాదాపు 12 కోట్ల రూపాయల నిధులతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్కును ఏర్పాటు చేసింది. గత నెల 30న ఈ పార్కును 3 మంత్రులు ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే పార్కును ప్రారంభించి వారం రోజులు గడిచినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకుండా తాళాలు వేసి ఉంచడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అత్యాధునిక క్రిటికల్ కేర్ హాస్పిటల్కు వెళ్లేదారి అధ్వానంగా తయారైంది. వర్షం పడిందంటే చాలు ఇక్కడ రోడ్డు నరకంగా మారుతోంది. ఆటోలు నడపడం కూడా అక్కడ కష్టంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందని వాహనదారులు భయపడుతున్నారు. అంబులెన్స్లు సైతం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు స్పందించి ఈ రోడ్డును వెంటనే బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేపటి తరాలకు మనమిచ్చే ఆస్తి మంచి వాతావరణమని అన్నారు యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు డైరెక్టర్ ఈశ్వరమ్మ యాదవ్. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటితే సకల జీవరాశులు, పక్షరాశులు చల్లగా ఉంటాయని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్బీనగర్లోని తన నివాసంలో మనవడు సురేష్ యాదవ్ తో కలిసి మొక్కలు నాటారు ఈశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లోని అంబేద్కర్ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీలలో 220 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం సీసాలు కూడా లభించాయి. 3పై కేసు నమోదు చేశారు. అలాగే మట్కా ఆడుతున్న వారిపై కూడా కేసులు పెట్టి వారి మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గుడుంబా తయారీ విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలంలోని రెన్యాతండాలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోకి వచ్చి వెళ్లే వాహనాలను సైతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గుడుంబా తయారీకి ఉపయోగించే సామాగ్రిపై పోలీసులు ఆరా తీశారు. ఈ తనిఖీల్లో 120 కిలోల బెల్లం, 800 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి గుడుంబా వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ నష్టాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో జరిగిన ఘోరం చూస్తే వాడు తండ్రా లేక కాలయముడా అని ఎవరికైనా కోపం వస్తోంది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చాయి. సల్మాన్ అనే వ్యక్తి తన 4 ఏళ్ల కొడుకు అర్మాన్ మీద అమానుషంగా దాడి చేశాడు. ఫ్లైఓవర్ పిల్లర్ కేసి బాలుణ్ణి బలంగా కొట్టాడు. పిల్లాడిని లారీ కింద తోసి చంపాలని ప్రయత్నించాడు. అక్కడున్న వారు గమనించి పిల్లాడిని కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్యాయంగా ఒక పసి ప్రాణం పోయేది. ప్రస్తుతం ఆ పిల్లాడు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా మధిర యూనియన్ బ్యాంక్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు నుంచి కాలిన వాసన రావడంతో ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కొద్దిసేపు శ్రమపడి మంటలను ఆర్పేశారు. జరిగిన నష్టంపై విచారణ జరుగుతోంది. అయితే ఎక్కువగా రికార్డులే దగ్ధమయ్యాయని, మరెలాంటి ఆర్థిక నష్టం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు కడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రక్షణ కోసం ప్రత్యేక బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గోదావరి నదిలోకి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి నది నిండుకుండలా కనిపిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా గడ్డపై తెలంగాణ జానపదం జాలువారింది. ఆక్లాండ్ అరేనాలో జరిగిన సిలికాన్ రజతోత్సవ వేడుకల్లో వేములవాడకు చెందిన మిద్దె వినీత్ బృందం తెలంగాణ జానపద ఒగ్గు కథను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. జానపద కళారంగ పితామహుడు దివంగత మిద్దె రాములు వారసుడిగా వినీత్ అందిపుచ్చుకొని అనేక వేదికల ద్వారా ప్రదర్శనలు ఇచ్చారని పలువురు కొనియాడారు. రాష్ట్రానికి వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ మేరకు కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. న్యూస్ ఎక్స్ప్రెస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. న్యూస్ ఎక్స్ప్రెస్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 13వ రోజు గరంగరంగా సాగాయి. రోజులాగే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యార్థులపై లాఠీచార్జ్, రామమందిర్ చందా చోరీపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళన మధ్య ఉపసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఆందోళనల మధ్య లోక్సభలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. సభల్లో కొనసాగుతున్న స్తంభనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సభ సజావుగా సాగేందుకు మద్దతు కోరడంతో డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరిని తెలుసుకునేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థ ప్రక్షాళన ఆందోళనలతో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. సీజేపీని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదన్నారు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే. తాము ప్రెషర్ గ్రూప్ గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. యువత అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా లిజనింగ్ టూర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని దీప్కే నివాసంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న కోర్ కమిటీ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఈ భేటీలో పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. విద్యార్థులను పోలీసులు చితకబాదిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలంటూ నిరసనలు తెలిపారు. గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా సభను హాజరు కావాలని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఎంపీలు. లోక్సభ, రాజ్యసభలోనూ నినాదాలతో హోరెత్తించారు ప్రతిపక్ష సభ్యులు. జూలై 20న జరిగిన సీజేపీ మార్చ్ 2 పార్లమెంటు ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలని చెప్పింది. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాళ్లు విసిరినా సరే యువతపై కఠినంగా వ్యవహరించొద్దని ధర్మాసనం పేర్కొంది. కౌన్సిలింగ్ ఇచ్చి శాంతింపజేయటమే ప్రభుత్వాల బాధ్యతని, నిరసనకారుల సమస్యను వినటమే బలమైన ఆయుధమని చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కాలంతో పాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్వర న్యాయం కోసం జడ్జీల సంఖ్యను పెంచడం హర్షణీయమన్నారు. అలాగే సౌత్ ఇండియాలో నమోదైన కేసుల్లో సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. బెంచ్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనువైన ప్రాంతం హైదరాబాద్ నగరమని చెప్పారు. అప్పుల భారంతో లోక్సభ సచివాలయం డైరెక్టర్
గౌరవ్ గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నారు. నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో ఉన్న తన ఇంట్లో ఫ్యాన్ కూరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు అతను రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుని వయసు 40 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్, కనౌట్ ప్లేస్, ఐటీఓ, తుగ్లకాబాద్, NH-48 రహదారులపై వరద నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని IMD హెచ్చరించింది. భారీ వర్షాల దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త శాంతించాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న టెహ్రాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఇరాన్ ప్రయోజనాలు, సముద్ర రవాణాపై ఒమాన్ ఆందోళనలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే హార్ముజ్ పునరుద్ధరణకు ఒమన్ చర్చలు సరిపోవంటోంది ఇరాన్. జలసంధిలో స్వేచ్ఛా రవాణా జరగాలంటే అమెరికా తమ షరతులకు అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. హార్ముజ్లో ఏ ఒప్పందమైనా అమెరికా నిర్బంధం ఎత్తివేతతో ముడిపడి ఉంటుందని తేల్చి చెప్పింది. మరోవైపు టెహ్రాన్ బెదిరింపులకు పట్టించుకొని సెంట్కామ్ హార్ముజ్ సౌత్ మార్గం వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉందని ప్రకటించింది. అమెరికాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దావానలం దాటికి వాషింగ్టన్ చిగురుటాకులా వణికిపోతోంది. కార్చిచ్చులు స్పోకెన్ నగరాన్ని చుట్టుముట్టింది. ఇప్పటికే 8,000 ఎకరాల అడవి దగ్ధమవ్వగా 700 భవనాలకు పైగా కాలి బూడిదయ్యాయి. దీంతో స్పోకెన్లో సహాయక చర్యలను వేగవంతం చేసిన రెస్క్యూ బృందాలు దాదాపు 60,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో ఎమర్జెన్సీని కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్ బాబ్ ఫెర్గూసన్. గ్వాటమాలోని ప్యూగో అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. లావా ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతోంది. ప్యూగో పరిసరాలు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అగ్నిపర్వతం విస్ఫోటనం సమీప ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా బాధితులు షెల్టర్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, అమెరికా శాంతి చర్చలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. ఒక్క రోజులోనే ధరలు 5%కు పైగా తగ్గాయి. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79.43 పలుకుతోంది. WTI క్రూడ్ ధర కూడా $75.91 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదలతో ప్రపంచ ఇంధన మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. చమురు దిగుమతుల వ్యయం తగ్గితే భారత్ సహా పలు దేశాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. రెపో రేటును వరుసగా 4సారి 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా. కాగా వడ్డీ రేట్లను పెంచకపోవడంతో బ్యాంకు లోన్ల EMIలు స్థిరంగా ఉండనున్నాయి. బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఒక్కసారిగా రైజ్ అయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $1,600 మేర పెరగగా 24 క్యారెట్ల బంగారం ధర $1,750 పెరిగింది. ఇక 2 రోజులుగా నిలకడగా కొనసాగిన వెండి ధరలు కూడా ఇవాళ బంగారాన్నే అనుసరించాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలోకి $5,000 మేర పెరిగి $2,40,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. రోజును భారీ లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు రోజు ముగిసేసరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 78,581 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 24,625 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.15గా ఉంది. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $81 పలుకుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.